నందమూరి తారకరత్న మరణించి ఏడాదైన సందర్భంగా ఈ సంవత్సరీకానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి నివాళి అందించారు. తన అన్న తారకరత్న తెలుగుదేశం పార్టీ కోసం పాదయాత్ర కోసం అని వెళ్లి ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తర్వాత దాదాపు 20 రోజుల పాటు బెంగళూరులోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చివరికి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో ఆయన మరణించి ఏడాదైన నేపథ్యంలో సంవత్సరీకం సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి సమాధి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారు. తారక్ ఈ రోజులో ఎంతో అద్భుతమైన విజయం సాధించాలని, సినిమాల్లో తనకు కలిసిరాని విజయం రాజకీయాల్లో సాధించాలని, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అనుకున్నారు. కానీ అవన్నీ కూడా కలలుగానే మిగిలిపోయి చివరికి అందరి చేత కన్నీళ్లు పెట్టింది. బంగారం లాంటి కుటుంబం, చిన్న చిన్న పిల్లలు, అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అందరినీ ఇలా వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నయ్యని గురించిన విషయాలు తలుచుకుంటూ కుప్పకూలిపోయారు మన జూనియర్ ఎన్టీఆర్. సమాధి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అక్కడ తారకరత్న కుటుంబ సభ్యుల్ని కూడా ఓదార్చారు. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డిని చూసి కూడా ఆయన ఎంతగానో ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది. బెంగళూరులోని హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ కోసం ఉన్నప్పుడే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కుమిలి ఏడ్చినటువంటి వీడియోలు కూడా ఎంతో వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా సంవత్సరీకం సందర్భంగా సమాధి వద్ద నివాళి అందించిన ఎన్టీఆర్ వీడియోలు సైతం అభిమానులు చూస్తే ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి అన్నదమ్ములని వదిలిపెట్టి తారక్ వెళ్లిపోయారంటూ తారకరత్న గురించి తలుచుకుని జూనియర్ ఎన్టీఆర్ పడుతున్న బాధని చూసి అభిమానులు కూడా గత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు.